తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ భవిష్యత్తును మలుపు తిప్పేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపడుతున్న పాదయాత్ర వ్యూహాత్మకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు పూర్వవైభవం తెచ్చేందుకు, క్యాడర్లో నూతనోత్సాహం నింపేందుకు ఈ మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాం గేమ్ చేంజర్గా మారుతుందని పార్టీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న ఈ యాత్ర రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఎన్నికల హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొదలై ఆదిలాబాద్ వరకు సాగే ఈ యాత్ర కేవలం రాజకీయ విమర్శలే కాకుండా ప్రజా సమస్యలపై నేరుగా గలం విప్పాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవటం ద్వారా పార్టీపై నమ్మకం పెంచడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా సాగనున్న ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టబోతున్న పాదయాత్ర ఎన్ని విడతలుగా చేపట్టే అవకాశం ఉంది? ఈ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకురాబోయే అవకాశాలున్నాయి? సంపత్, 3 విడతలుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా ఈ పాదయాత్ర ఉండబోతుంది. రాష్ట్ర రాజకీయాలు ఈ పాదయాత్ర ద్వారా ఖచ్చితంగా మలుపు తిరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచి మొదటి విడతగా పాదయాత్ర ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే రంగారెడ్డి జిల్లాలో ఏ ఊరు నుంచి పాదయాత్ర ప్రారంభించాలనేది ఇంకా క్లారిటీ రాలేదు. సో చూడాలి, అది మనకి తొందరలోనే రంగారెడ్డి జిల్లాలో ఏ ఊరు నుంచి కేటీఆర్ పాదయాత్ర చేస్తారనే విషయం మనకి తొందరలోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ దాదాపుగా సిద్ధం చేస్తున్నట్లు మనకైతే పార్టీ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతుంది. మొదటిగా రంగారెడ్డి, హైదరాబాద్ మొదటి విడతలో భాగంగా హైదరాబాద్ ప్రాంత అన్ని జిల్లాలు కలిసి వచ్చేలా కూడా పాదయాత్ర ఉండబోతుంది. ఇక రెండో విడత వచ్చేసి దక్షిణ తెలంగాణలో రెండో విడత పాదయాత్ర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మూడో విడత ఉత్తర తెలంగాణలో ఉండేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక చివరిగా ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ముగిసే సమయానికి అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఉద్దేశించి అక్కడ సమస్యలపైన దృష్టి పెట్టి ఆ అంశాలు లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలా ఈ పాదయాత్ర ఉండబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. సో ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన రైతుల్లో వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, సో ఇప్పుడు పాదయాత్ర చేయడం వల్ల అది మరింత ఒత్తిడి, అంటే మరింత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన వచ్చే అవకాశం ఉంటుందని కూడా పార్టీ భావించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పాదయాత్ర ఇప్పుడే చేస్తే బాగుంటుందని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి సో ఇక మనకి మనకి మార్చి మొదటి వారం నుంచి కూడా ఈ పాదయాత్ర ఉండేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది, ఆదిలాబాద్ జిల్లాలో ముగుస్తుంది, అక్కడ బహిరంగ సభ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు అమల్లో పూర్తిగా జాప్యం ఉన్నదని, 6 గ్యారంటీలు అమలు చేయలేక ఇవాళ అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెడుతూ వస్తుందని చెప్పేసి, సో అందుకు ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలు అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా 420 హామీలు అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావడం ఈ పాదయాత్రలో ఒక ఎజెండాగా పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి పార్టీ భావించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు కూడా సంతోషాలతో లేరని, ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారంటుగా కూడా పార్టీ భావిస్తుంది. సో రైతుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సో రైతులు ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా సకాలంలో రైతులకు నీళ్లు
ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని, సో దీని ద్వారా పండినటువంటి పంట కూడా కొనలేనటువంటి పరిస్థితి నెలకొందని, బోనస్ ఇస్తామని అది కూడా ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి, సో ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకొని పాదయాత్రలో ఎజెండాగా తీసుకొని రైతులను ఉద్దేశించి కూడా అక్కడక్కడ కార్నర్స్ మీటింగ్స్ పెట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలా కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ వస్తుంది. ఇక మహిళలకు సంబంధించినటువంటి హామీలపైన కూడా ప్రత్యేక ఫోకస్ బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది. ఆ అంశాన్ని కూడా ఈ యొక్క పాదయాత్రలో ఎజెండాగా పెట్టుకోబోతుంది. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలా కూడా ఈ యొక్క కార్నర్స్ మీటింగ్లో భాగంగా అంశాలను లేవనెత్తి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఇచ్చినటువంటి నెలకి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2,500 రూపాయలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇవాళ 2.5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా మహిళలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేకపోతుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ వస్తుంది. సో అందుకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఈ పాదయాత్రలో ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. మీటింగ్లో భాగంగా కాంగ్రెస్ మీటింగ్లో భాగంగా ఈ అంశాలను లేవనెత్తి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగుల అంశాన్ని కూడా ప్రధాన ఎజెండాగా ఈ పాదయాత్రలో పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళకి పైగా అవుతున్నప్పటికీ కూడా కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోతుందని, ఇవాళ దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. కానీ ఇవాళ ఆనాడు కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్కి నియామక పత్రాలు ఇచ్చి ఇవాళ 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చామని కూడా గొప్పలు చెప్పుకుంటుంది. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వస్తుంది. పాదయాత్రలో భాగంగా ఈ అంశాన్ని కూడా పొందుపరుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ అన్నిటిపైన అంటే అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి ఇటు ఎస్సీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ అంశానికి సంబంధించి చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఇచ్చినటువంటి హామీలు, ఎస్టీలకి ఇచ్చినటువంటి హామీలు, మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పింది. కానీ ఇవాళ అమలు చేయలేకపోతున్నారు. సో ఆ అంశాన్ని కూడా ఖచ్చితంగా ఈ పాదయాత్రల ఎజెండాలో పెట్టుకొని ఆ అంశాన్ని కూడా లేవనెత్తి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి రైతుల అంశం, నిరుద్యోగుల అంశం, మహిళల అంశం, సో ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పాదయాత్రకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమవుతూ ఉన్నారు. సో సరైన సమయం అని చెప్పేసి కూడా భావిస్తుంది పార్టీ. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టమవుతున్నదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఇలాంటి సమయంలోనే పాదయాత్ర చేయడం వల్ల మరింత వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం పైన వస్తుంది. సో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఆనాడు 9.5 ఏళ్ల పాటు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9.5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఎంతో సస్యశ్యామలంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మొత్తం కూడా కుంటు పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, లా అండ్ ఆర్డర్ సమస్య మరింత ఎక్కువైపోయిందని, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని చెప్పేసి ఈ అంశాలన్నింటిపైన సంబంధించి చర్చ ప్రజల్లో ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి, సో అందుకు సరైన సమయంలోనే పాదయాత్ర చేయడం వల్ల అప్పుడు ప్రభుత్వం పైన ఇంకా వ్యతిరేకత వచ్చి సో రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. సో తర్వాత కేసీఆర్ని, ఎందుకంటే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తూ వస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి కూడా అనేక సందర్భాలు చెప్పారు. కాబట్టి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే సో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నా, సో బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్నా సరే సరైన ఈ సమయంలోనే పాదయాత్ర చేయడం వల్ల అది కలిసి వస్తుంది పార్టీకి అని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు ఇప్పటికే ఆ యొక్క పాదయాత్ర రూట్ మ్యాప్కి సంబంధించి ఎలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా పార్టీ నేతలు కొందరు కూర్చొని మాట్లాడినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి రంగారెడ్డి జిల్లా నుంచి ఏ జిల్లాలో అంటే ప్రతి జిల్లా కూడా టచ్ అయ్యే విధంగా, ఎందుకంటే ప్రతి జిల్లా టచ్ చేస్తూ ఆ జిల్లా సమస్యలపైన ఫోకస్ చేయాలి. కాబట్టి ఆ జిల్లా సమస్యలపైన ఫోకస్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ప్రతి జిల్లా టచ్ అయ్యేలా చూస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి రూట్ మ్యాప్ ఎలా ఉంటే బాగుంటుందనేది కూడా పార్టీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏదేమైనా ఈ పాదయాత్రకు సంబంధించి అయితే ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో. ఎందుకంటే ఖచ్చితంగా ఆనాడు అధికారంలోకి వచ్చేందుకు చాలామంది నేతలు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఈనాడు కూడా పాదయాత్ర చేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. ఓకే, థ్యాంక్ యూ సైదులు.